everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దామండి. ఓకే, ఇట్ ఈస్ ఓవర్. ఈ రిలేషన్ ఎండ్ అయిపోయిందా, మన ఇద్దరి మధ్యన ఉన్న బంధం ఎండ్ అయిపోయిందా అని మీ పర్సన్ మిమ్మల్ని అడుగుతున్నారు. ఐఎమ్ అఫ్రేడ్ టు లాస్ యూ. మీ పర్సన్ ఇక్కడ భయపడుతున్నారు. మీరు తనకి దూరం అయిపోయారని, దూరం అయిపోతున్నారని ఇక్కడ మీ పర్సన్ భయపడుతున్నారనమాట. ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నేను మళ్ళీ ఒక డిఫరెంట్ పర్సన్గా అవుతాను అని అంటున్నారు. అంటే ఇక్కడ డెఫినెట్గా పాస్ట్లో మిమ్మల్ని మీ పర్సన్ చాలా తన బిహేవియర్తో చాలా హర్ట్ చేశారనిపిస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ ఒక డిఫరెంట్ పర్సన్గా అవి చూపిస్తాను, ఒక డిఫరెంట్ పర్సన్ అయి మళ్ళీ తిరిగి వస్తాను అని ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్తున్నారు. ఓకే, అంటే తను పూర్తిగా చేంజ్ అయ్యి ఐఎమ్ బ్లాక్డ్. మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో తన ఎనర్జీ పూర్తిగా బ్లాక్ అయిపోయింది. సమ్ సిచ్యువేషన్లో పూర్తిగా స్టక్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఐ కెన్ నాట్ మేక్ యూ హ్యాపీ. మీ పర్సన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను నిన్ను సంతోషపెట్టలేకపోయాను. ఓకే, వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ. ఎందుకు నువ్వు నన్ను ఇంత ఇదిగా లవ్ చేస్తున్నావు అని మీ పర్సన్ అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు అని చెప్తున్నారు మీకు. ఓకే,